హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో దేవీ నవరాత్రుల్లో 9 రోజులు చేసుకునే 9 రకాల ప్రసాదాల రెసిపీస్ చూపిస్తున్నాను. అన్ని రెసిపీస్ 1 బై 1 వస్తాయండి. దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారికి పెట్టే ప్రసాదం కట్టె పొంగలి. దీనికోసం ముందుగా ఒక గ్లాసు రైస్ తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసి నానబెట్టుకోండి. ఒక 30 మినిట్స్ పాటు నాననివ్వాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 కప్ పెసరపప్పు తీసుకోండి. 1 కప్ రైస్కి 1 కప్ పెసరపప్పు తీసుకొని దాన్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోండి. అది రోస్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని అందులో 8 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను గిన్నెలో వండుతున్నాను కాబట్టి నాకు 1 కప్పు పప్పుకి 1 కప్పు రైస్కి 8 గ్లాసుల వాటర్ పడుతున్నాయండి. అదే మీరు కుక్కర్లో వండితే 6 గ్లాసుల వాటర్ పోస్తే సరిపోతుంది. తర్వాత అందులో నానబెట్టుకున్న బియ్యం వేసుకొని వాష్ చేసుకున్న పెసరపప్పు వేసుకొని ఉడకనివ్వాలి. ఇది మనం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. తర్వాత రుచికి సరిపోను సాల్ట్ వేసుకోవాలి. నాకు ఇక్కడ 1/2 టీ స్పూన్ సాల్ట్ పట్టింది. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇది మనం మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ చూసుకుంటూ కుక్ చేసుకోవాలండి. అప్పుడే బాగా కుక్ అవుతుంది. మీరు అన్నం ఉడికేలోపు పక్కన ఇంకొక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన పచ్చిమిర్చీలు, 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు, 2 ఎండుమిర్చీలు తుంచి వేసుకోండి, 8 మిరియాలు, కరివేపాకు వేసి వాటిని వేయించుకోండి. కరివేపాకు వేగాక ఇప్పుడు అందులో ఒక చిటికెడు ఇంగువ వేసుకోండి. ఇలా తాలింపులో ఇంగువ వేసుకోవడం వల్ల మనకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇక్కడ మీరు అవసరమైతే నెయ్యి ఎక్కువైనా యూస్ చేసుకోవచ్చండి. ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుంది మనకి ప్రసాదం అనేది. ఇక్కడ మనం అన్నాన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది కదా. ఈ విధంగా పూర్తిగా ఉడికాక లాస్ట్లో ఒకసారి గరిటెతో మెదుపుకోండి. మెత్తగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వండుకున్న అన్నంలోకి తాలింపు వేసుకొని మిక్స్ చేసుకోండి. చాలా టేస్టీగా ఎంతో రుచికరమైన కట్టె పొంగలి రెడీ అయిపోయిందండి. ఈ ప్రసాదం అంటే దేవి నవరాత్రుల్లో అమ్మవారికి చాలా చాలా ఇష్టం. నవరాత్రుల్లో అమ్మవారికి 2వ రోజు పులిహోర ప్రసాదం చేస్తారండి. ఇక్కడ నేను నిమ్మకాయ పులిహోర చేశాను. చింతపండు పులిహోర కూడా మీరు చేయవచ్చు. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 1/2 కప్పు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 6 నుండి 10 మీ కారాన్ని బట్టి పచ్చిమిర్చీలు వేసుకోండి. తర్వాత 1/2 కప్పు పల్లీలు, 3 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 10 మిరియాలు వేసుకొని వాటిని బాగా వేగనివ్వండి. అవి వేగాక ఇప్పుడు అందులో కరివేపాకు వేసుకోండి. ఇక్కడ నేను 2 రెమ్మల కరివేపాకు వేశాను. ఆ కరివేపాకు వేగాక అందులో ఒక 5 ఎండుమిర్చీలు, 1/2 టీ స్పూన్ ఇంగువ, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మిక్స్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇక్కడ నేను ముందుగానే 3 కప్పుల అన్నం వండుకున్నాను. 3 కప్పుల రైస్ తీసుకొని దాన్ని అన్నంగా వండుకున్నాను. దాన్ని ఇప్పుడు మనం పొడి పొడిగా చేసుకోవాలి. అన్నాన్ని ఉండలుగా కాకుండా పొడి పొడిగా చేసుకోండి. అప్పుడు మనకి పులిహోర అనేది మొత్తం మిక్స్ అయిపోతుంది. తర్వాత దానికి తగ్గట్టుగా 3 పెద్ద సైజు నిమ్మకాయలను రసం పిండుకొని ఆ రసాన్ని రైస్లో వేసుకోండి. తర్వాత 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మీరు ఎక్కువ తక్కువ చూసి వేసుకోండి. తర్వాత దాన్ని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా వేయించుకున్నాం కదా తాలింపుని, ఆ తాలింపుని ఈ రైస్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది లెమన్ రైస్ అనేది. దేవీ నవరాత్రుల్లో 3వ రోజు అమ్మవారికి ప్రసాదంగా పెట్టే రెసిపీ. ఈ రెసిపీ చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది.
ఇది మీరు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా లంచ్ బాక్స్లో కూడా ఈ కోకోనట్ రైస్ అనేది చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక కప్పు రైస్ తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ఒక 30 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. తర్వాత అందులో 1.5 కప్ వాటర్ పోసుకోవాలి. ఒకవేళ మీరు వాటర్ వద్దనుకుంటే కోకోనట్ మిల్క్ అయినా యూస్ చేయొచ్చండి. తర్వాత అన్నం ఉడికాక ఈ విధంగా అన్నాన్ని మెదుపుకోండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగాక అందులో 4-5 పచ్చిమిర్చీలు, ఒక 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు, 8 మిరియాలు అన్నీ వేసి వాటిని వేయించుకోండి, దోరగా వేయించుకోండి. ఇప్పుడు అందులో కరివేపాకు రెమ్మలు, 2 ఎండుమిర్చీలు వేశాక ఆ కరివేపాకు అనేది మనకి బాగా వేగాలి. అప్పుడే మనకి టేస్ట్ ఉంటుందండి. అది వేగాక ఒక చిటికెడు ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు అందులో 1 కప్పు తురిమిన కొబ్బరి వేసుకోండి. పచ్చి కొబ్బరి, ఇది పచ్చి కొబ్బరి 1 కప్పు వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 3 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. తర్వాత రుచికి సరిపోను ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు దాన్ని అలా ఉడకనివ్వండి. ఉప్పు అనేది బాగా కొబ్బరికి పట్టేలాగా కలుపుతూ ఉండండి. తర్వాత ఇప్పుడు ముందుగా ఉడికించుకున్నాం కదా రైస్ని, ఆ రైస్ని వేసుకోవాలి. రైస్ని వేసుకున్న తర్వాత ఒకసారి అన్నం మొత్తం మిక్స్ చేసుకోండి. అన్నం వేసుకున్నాక ఒక 3 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. అది కుక్ అయ్యాక ఇప్పుడు అందులో కొత్తిమీర తరుగు వేసుకోండి. తర్వాత ఒకసారి కొత్తిమీర తరుగు వేసుకున్నాక మిక్స్ చేసుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా 10 నిమిషాల్లో కోకోనట్ రైస్ ప్రిపేర్ అయిపోతుంది. దేవీ నవరాత్రుల్లో 4వ రోజు చేస్తాం కదా అల్లం గారెలు, ఆ రెసిపీ ఎలా చేయాలో ఈరోజు మీకు చెప్తాను. దానికోసం ముందుగా 1 కప్పు మినప్పప్పు తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి నీళ్లు పోసేసి ఒక 5 గంటల పాటు నానబెట్టాలి. పప్పు నానాక దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఈ విధంగా నీళ్లు మొత్తం వడగట్టి పప్పు మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు అందులో 7 పచ్చిమిర్చీలు, 2 ఇంచుల అల్లం ముక్కలు వేసుకోండి. అల్లము చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ పోసుకోండి. మరీ ఎక్కువగా పోసుకుంటే పప్పు లూజ్ అవుతుంది. కొన్ని మాత్రమే వేసుకోండి. ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనం దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు అందులో 3 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి వేసుకోవడం వల్ల మనకి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చకుండా వస్తుంది. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపోను ఉప్పు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి పిండిని. ఇప్పుడు అందులో కొత్తిమీర తరుగు, కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇది దేవుడికి పెడుతున్నాం కాబట్టి ఇందులో ఉల్లిపాయలు వేయట్లేదండి. మీరు నార్మల్గా ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఉల్లిపాయలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు మనం వడలు ప్రిపేర్ చేస్తున్నాం. ఈ వడలు ఫస్ట్ టైం వేసే వాళ్ళైతే ఈ విధంగా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాన్ని వెట్ చేసుకోండి. హ్యాండ్స్తో నీళ్ళతో వెట్ చేసుకొని
ఇక్కడ చూపించిన విధంగా కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ ముద్దలుగా వేసి దాని మధ్యలో వాటర్తో అద్దుకుంటూ చేసుకోవాలి. అప్పుడు మనకి షేప్ అనేది బాగా వస్తుంది, వడలు అనేవి బ్రేక్ అవ్వకుండా వస్తాయి. ఇప్పుడు చేతుల్ని వాటర్లో అద్దుకుంటూ ఈ విధంగా గారెల షేప్లో చేసుకొని మధ్యలో ఒక హోల్ పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వాటర్తో చేతుల్ని అద్దుకుంటూ దాన్ని మెల్లగా తీయండి. వాటర్లో అద్దుకోవడం వల్ల మీకు చేతికి అతకకుండా వస్తుంది. ఇప్పుడు నూనె కాగినాక అందులో వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఒక వడ తేలాక ఇంకో వడ వేసుకుంటూ వెళ్ళండి. అప్పుడైతే మీకు అతుక్కోకుండా వస్తాయి వడలు అనేవి. ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ ఈక్వల్గా ఫ్రై అయ్యేలాగా వడల్ని కాల్చుకోవాలి. గారెల్ని రెండు వైపులా తిప్పుకుంటూ కాలిస్తే మనకి ఈక్వల్గా ఫ్రై అవుతాయి. ఇవి మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఒక చిల్లుల గంటతో వాటిని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇదే విధంగా మిగిలిన గారెలన్నీ కూడా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. రెండు వైపులా కాలాక వాటిని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇవి బయట క్రిస్పీగా లోపల స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి దేవీ నవరాత్రుల్లో 4వ రోజు నైవేద్యంగా అమ్మవారికి పెడతారు. దత్యోజన ఈ రెసిపీ దేవీ నవరాత్రుల్లో 5వ రోజు చేస్తారు అమ్మవారికి. ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి. దీనికోసం ముందుగా ఇక్కడ నేను 1 కప్ రైస్ తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడిగి 1 కప్ రైస్కి 2.5 కప్స్ వాటర్ పోసుకోండి. దీన్ని మీరు ప్రెషర్ కుక్కర్లో వండినట్టయితే 2 విజిల్స్ పెట్టుకోండి. నేను ఇక్కడ ఇన్స్టంట్ పాట్లో కుక్ చేసుకుంటున్నాను. దానికోసం నేను 15 మినిట్స్ ప్రెషర్ కుక్ పెట్టేస్తున్నాను. రైస్ అనేది మనకి మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు దాంట్లో రుచికి సరిపోను సాల్ట్ వేసుకోండి. ఒకసారి గరిటెతో దాన్ని మెత్తగా మెదుపుకోండి. అన్నాన్ని మొత్తం మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 కప్ వేడి చేసి చల్లార్చిన పాలను వేసుకోండి. చల్లారిన పాలనే వేసుకోండి, లేకపోతే మీకు ఉప్పు వేసాం కదా విరిగిపోతుంది. పాలు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి గరిటెతో అన్నాన్ని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు 2 కప్పుల పెరుగు వేసుకోండి. 1 కప్పు పాలు, 2 కప్పులు చిక్కటి పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి అన్నాన్ని మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం, చిన్న సైజ్ అల్లం ముక్కలు, 5 పచ్చిమిర్చీలు అన్నీ వేసి ఆ పచ్చిమిర్చీలు అనేవి తెల్లగా అవ్వాలి మనకి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ తాలింపు గింజలు వేసుకోండి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు, 10 మిరియాలు వేశాక వాటిని మంచిగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు జీడిపప్పుని ఫ్రై చేసుకోండి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు, 3 ఎండుమిర్చీలు తుంచి వేసుకోండి. అవి కరివేపాకు వేగాక ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోండి. ఇంగువ వల్ల మనకి దద్దోజనం అనేది చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. టేస్టీగా ఉంటుంది, హెల్త్కి మంచిది. చివరగా అందులో కొత్తిమీర తరుగు వేసుకొని అది వేగాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు పెరుగన్నంలోకి ఈ తాలింపును వేసి మిక్స్ చేసుకోండి. అమ్మవారికి ఇది దుర్గా నవరాత్రుల్లో 5వ రోజు పెడతారు ప్రసాదంగా. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ రవ్వ కేసరి. దేవీ నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారికి నైవేద్యం పెడతారు. దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని
అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకొని వాటిని ఎర్రగా వేయించుకోండి. జీడిపప్పు బాగా వేగాక వాటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్ రవ్వ వేసుకొని వేయించుకోండి. ఇక్కడ నేను చిన్న సైజ్ కప్ తీసుకున్నానండి. మీరు క్వాంటిటీని బట్టి సైజ్ పెంచుకోవచ్చు. అది మనకి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. లో హీట్లో మాత్రమే వేయించుకుంటే మీకు చాలా టేస్టీగా ఉంటుంది రవ్వ కేసరి. దాదాపు 5 నిమిషాలు పట్టిందండి అది మంచిగా వేగడానికి. అది మంచిగా వేగాక మనకి లైట్ బ్రౌన్ కలర్ చేంజ్ అయిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని అందులో 5 కప్పుల వాటర్ పోసుకున్నాను. వాటర్ బాయిల్ అయ్యాక అందులో ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. మీరు ఇది ఆప్షనల్ అండి, ఫుడ్ కలర్ వేయకుండా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు నీళ్ళు బాగా మసిలాక అందులో రవ్వ వేసి మిక్స్ చేసుకోండి. కలుపుతూ ఉండండి, లేకపోతే ఉండలుగా అయిపోతుంది. ఇది మనం దగ్గరికి వచ్చే వరకు ఉడకనివ్వాలి. అది దగ్గరికి వచ్చాక అందులో 1 కప్ షుగర్ వేసుకున్నాను. మీరు 1.5 కప్ షుగర్ వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. నేను ఇక్కడ కొంచెం తక్కువ వేసాను. తర్వాత అందులో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, వేయించిన జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదా అవి వేసి మిక్స్ చేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు దాన్ని కొంచెం దగ్గరికి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది చల్లారాక బాగా దగ్గరికి వస్తుందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలాగా ఉంటుంది ఈ రవ్వ కేసరి. ఇది నవరాత్రుల్లో అమ్మవారికి తప్పకుండా పెడతారు. దేవి నవరాత్రుల్లో 7వ రోజు చేసే కదంబం రెసిపీ. ఈ రెసిపీ కోసం ముందుగా ఇక్కడ నేను 1 కప్పు బియ్యం తీసుకుంటున్నాను. 3/4 కప్పు కందిపప్పు తీసుకొని దాన్ని వాష్ చేసుకోండి. ఫస్ట్ వాష్ చేసుకున్నాక ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకుంటారో అదే కప్పుతో 5 కప్పుల వాటర్ పోసుకొని దీన్ని ప్రెషర్ కుక్కర్ మీద అయితే 3 విజిల్స్ పెట్టుకోండి. నేను ఇక్కడ ఇన్స్టాంట్ పాట్లో చేస్తున్నాను. నేను 30 నిమిషాల పాటు పెట్టుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి దాన్ని మెత్తగా అన్నం వండుకోండి. ఈ విధంగా మెత్తగా అయ్యాక ఒకసారి గరిటెతో కలుపుకోండి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకొని దాన్ని 1 కప్పు వాటర్ వేసేసి నానబెట్టుకోండి. చింతపండు నానేలోపు ఒక గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ తాలింపు గింజలు వేసుకోండి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 3-4 పచ్చిమిర్చీలు, 3 ఎండుమిర్చీలు, కరివేపాకు అన్నీ వేసి కరివేపాకు వేగనివ్వండి. తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/4 కప్పు ఆలుగడ్డ ముక్కలు, 1/4 కప్పు వంకాయ ముక్కలు, 1/4 కప్పు గుమ్మడికాయ ముక్కలు, 1/4 కప్పు దోసకాయ ముక్కలు, 1/4 కప్పు సోరకాయ ముక్కలు, 1/4 కప్పు పచ్చి బఠానీలు, 1 మునక్కాయ, 1/4 కప్పు క్యారెట్, 1 టొమాటో ముక్కలు వేసుకొని వాటిని కలుపుకోండి. ఈ విధంగా మీ దగ్గర ఏ కూరగాయలు అయితే అవైలబుల్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. అవి ఒక 2 నిమిషాల పాటు నూనెలో వేగాక అందులో రుచికి సరిపోను ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కూరగాయ ముక్కల్ని కలుపుతూ కుక్ చేసుకోండి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండుని రసం పిండేసి ఆ చింతపండు రసాన్ని కూరగాయ ముక్కల్లో వేసేయండి. తర్వాత అందులో 4 గ్లాసుల వాటర్ పోసుకొని వాటిని కూరగాయ ముక్కల్ని ఉడకనివ్వాలి. మీడియం హీట్ పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. అవి కుక్ అయ్యాక పర్ఫెక్ట్గా కుక్ అయ్యాక ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ కారం వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్నాం కదా పప్పు రైస్ని దాన్ని వేసేసుకొని మిక్స్ చేసుకోండి. ఉండలు లేకుండా కలుపుకోండి. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత కొత్తిమీర తరుగు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి.
చాలా టేస్టీగా ఉండే కదంబం రెసిపీ రెడీ అయిపోయింది. దసరా నవరాత్రుల్లో పరమాన్నం అనేది 8వ రోజు దేవికి చేస్తారు. ముందుగా 1 కప్పు బియ్యం తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో 6 కప్పుల పాలు వేసుకోండి. 2 కప్పుల వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఇది మనం బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేయండి. పాలు బాయిల్ అయ్యాక అందులో ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ని వేసుకోండి. ఇప్పుడు ఇది మనం అన్నంలాగా మెత్తగా వండుకోవాలి. అన్నాన్ని ఏ విధంగా అయితే వండుకుంటామో అదే విధంగా వండుకోండి. అన్నం ఉడికేలోపు పక్కన ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగాక అందులో 1 టేబుల్ స్పూన్ కిస్మిస్, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసి వాటిని ఎర్రగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అన్నం దగ్గరికి వచ్చిందా లేదా చూస్తూ ఉండండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఎందుకంటే పరమాన్నాన్ని మనము పాలలో ఉడికిస్తున్నాం కాబట్టి అడుగంటుతుంటుంది. కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. అది కొంచెం దగ్గరికి వచ్చాక ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. మనం ఇది మరీ దగ్గరగా రాకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని అందులో 1 కప్ బెల్లం తరుగు వేసుకోండి. ఇప్పుడు ముందుగా వేయించుకున్నటువంటి జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇది మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వెంటనే వేసుకున్నాకే తర్వాత బెల్లం వేసుకోండి, లేకపోతే మీకు పాలు ఇరిగిపోతాయి. ఈ విధంగా పాలు విరగకుండా ఎంతో రుచికరమైనటువంటి బెల్లం పరమాన్నాన్ని ప్రసాదంగా ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి చేసి పెట్టండి. దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన చక్కెర పొంగలి. ఇది నవరాత్రుల్లో 9వ రోజు చేసుకుంటారు ఈ ప్రసాదాన్ని. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 1/2 కప్పు పెసరపప్పు వేసుకోవాలి. ఈ పెసరపప్పు మనం లో ఫ్లేమ్ మీద ఎర్రగా అయ్యే వరకు రోస్ట్ చేసుకోండి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక గిన్నెలో 1/2 కప్పు బియ్యం తీసుకొని ఇందాక వేయించుకున్నాం కదా పెసరపప్పును వేసుకోవాలి. ఇవి 2 వాష్ చేసుకొని అందులో 3 కప్పుల వాటర్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 30 మినిట్స్ పాటు నాననివ్వాలి. బియ్యం నానాక ఇక్కడ నేను గిన్నెలో వండుతున్నాను కాబట్టి 30 మినిట్స్ పాటు నానబెట్టుకోవడం ఇంపార్టెంట్ అండి. లేకపోతే కుక్కర్లో అయితే డైరెక్ట్గా అయినా చేసుకోవచ్చు. మీరు కుక్కర్లో వండితే 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకోండి. తర్వాత అది కుక్ అయ్యేలోపు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసేసి అది ఎర్రగా అయ్యే వరకు వేయించుకోండి. అది కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ బియ్యం ఉడికించుకుంటున్నాం కదా, ఇది మనం మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోండి. ఈ చక్కెర పొంగలి అనేది 2 రకాలుగా చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఓన్లీ షుగర్ వేసుకొని చక్కెర పొంగలి చేస్తున్నాను. ఒకవేళ మీరు బెల్లం యూజ్ చేయాలనుకుంటే హాఫ్ బెల్లం, హాఫ్ షుగర్ వేసుకొని చేసుకోవచ్చు. బెల్లంతో చేసే చక్కెర పొంగలి నేను తర్వాత ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను. ఇక్కడ నేను 1/2 కప్ షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ వేసాక ఇది మనకి రైస్ మొత్తం దగ్గరికి వచ్చాకే షుగర్ వేసుకోండి. షుగర్ వేసాక అదొకసారి మిక్స్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు దాన్ని కుక్ చేసుకోండి. అది దగ్గరికి వచ్చాక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ముందుగా మనము డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు అది మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి రైస్ని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది చక్కెర పొంగలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ప్రసాదం అనేది వరలక్ష్మి వ్రతం అప్పుడు కూడా చేసుకోవచ్చండి. ఏ ఫెస్టివల్స్కైనా మీరు చక్కెర పొంగల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు.